రూమ్ లో ఏం చేస్తాండి ఈ మనిషి? ఓ మనిషి, ఇంట్లో ఏమైనా పిల్లలు పెడతానావా? ఒకసారి బయటికి రా. అత్తనవా? ఏందే కయ్యర బియ్యర వెళ్తాను? ఏమో పిల్లలు పెడతానో గిల్లలు పెడతాను అంటాను. తయారు కావద్దా? ఎట్టున్నాడు ఈ శంకర్ గాడు? ఎటు పోతాను? పౌడర్ కొట్టి బొట్టు పెట్టినా అసలు ట్విస్ట్ చూస్తే షాక్ అయిపోతారు. ఆవు దిష్టి బొమ్మ లెక్కన తయారైనవు గాని. ఏం మాట్లాడతానవే నువ్వు? గింతగానం తయారైతే దిష్టి బొమ్మ లెక్క తయారైనా మంచిగా హీరో లెక్క లేనానే? ఏంది కట్టెడు పౌడర్ కొట్టినావు మోకానికి? ఎందుకంతగాని కొట్టినావు? ఓ పిసదానా, టైటర్ పౌడర్ ఎందుకు కొట్టినా? అది తెచ్చి ఏడాదికి ఎక్కువ అవుతుంది. ఇంకా నెల రోజులే ఉన్నది. అది అట్టిగా వారెత్తే ఏమైతుందని గింత కొడతానా. అయినా కూడా తెల్ల కనబడతలేనానే? మొత్తం కర్రగా అయిపోయినావు. అబ్బా బొమ్మ, నువ్వు ఎర్రగున్నావని కర్రగా అయిపోయినావంటానవా? కర్రగున్నా నా ముఖం సులుకే, అర్థమైతుందా? మంచిగా సులుకు అంటే అబ్బా పోరడు బ్లాక్ ఉన్నా కూడా ఏం స్మార్ట్ గా ఉన్నారా అంటారు. అర్థమైతుందా పిసదానా? అన్ని పిస బతుకుతావు. స్మార్ట్ ఏమో అంత కర్రగానే ఉండవు కానీ స్మార్ట్ అని అంటానవా? అబ్బా కొడుకా, నీకు మొత్తం నావినా కుళ్ళే. నా మొగన్ని బయటికి పోతే ఎవ్వరు చూడద్దు, ఇట్లనే సమరు కాకి ఉండాలని. అబ్బా తానం చేసి బొట్టు పెట్టుకుంటే ఓరవే. ఎందుకు ఓరవో చెప్పు? నన్ను ఎవ్వరు చూడద్దా? నిన్నెవతే చూసేది? అబ్బో ఎవరు చూడండి మరి. చేసుకున్నది ఇదేవతే. ఎందుకు ఎంబడబట్టవే? మంచిగానే ఉన్నావు నువ్వు, చేసుకున్నాక చండాలంగా తయారైనావు. ఎందుకు కైర్రగా అయినా? అంత మునుపు ఎర్రగా ఉండ కావచ్చు కదా బొమ్మ కదా? అప్పుడు గింతగానో ఒర్రిచ్చినావా ఏ మాట కన్నా? అప్పుడు ఏమన్నా అన్నారా నీ అబ్బని? అప్పుడు గదే మాట, ఇప్పుడు ఇదే మాట. మళ్ళా కొత్తగా మాట్లాడతావేంటి? కొత్తగా మాట్లాడలేదు ఏం లేదు. ఒర్రియకుండా ఉంటే నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంది ఒకటి ముచ్చట చెప్పాలంటారు? మంచిగా నేమండి, మీకు ఒకటి ముచ్చట చెప్పాలని అనాలి గాని ఎప్పుడన్నా ప్రేమగా విడిచిన వారే? ఓ మనిషి, ఓ దిక్కుమల్లోడా, ఓ కప్పమూతోడా, ఓ సందువన్లోడా రా అన్నావు గాని ఎప్పుడన్నా ఓయ్ ఓయ్ అని పిలిస్తే ప్రేమ ఉండదే. ఇట్లా పిలుచుకుంటేనే ప్రేమ ఉంటది. అంతేనా? ఓ కర్రోడా, దిక్కుమల్లోడా, కప్పమూతోడా ఇట్లాంటివి పిలిస్తేనే ప్రేమ ఉంటది. నేను కైరగా ఉన్నా కదా, నన్ను ముట్టుకోకు, నా సమర్ నీకు అంటుతుంది. అంటింది కూడా. అంటిందా? నిజంగానే అంటిందానే? స్నానం చేసి అర్ధగంట కూడా అయితే లేదు కాదే బొమ్మ. ఏంది మరి రోజుకు 2-3 సార్లు స్నానం చేస్తాను, ఏంటి కథ? ఏం లేదు, ఎండాకాలం కదా అని ఒక్కంగా ఎత్తే 10 నిమిషాలకే ఉప్పు వెళ్తుంది, గదర్ వాసన వస్తుంది. అందుకే 3 సార్లు ఎత్తే ఈ జలుగురన్న పోతుందని చేస్తానా. అంతేనా? ఊర్లో ఎవరన్నా ఉన్నారా? అయ్యో ఏదో ఒకటి నోటికి వచ్చిందన్న గాని ఎవరన్నా ఉన్నారా అంటాను. ఎవరు ఉంటారా దిక్కుమల్లదానా? నాకు నువ్వు దొరుకుడే నాకు ఎక్కువ. అయినా నువ్వే అంటివి కాదే పిసదానా, నీ ముఖానికి ఎవరు పడతారని అంటే డౌట్ వస్తుంది. నీకు డౌట్ వస్తుంది. అయినా నీ అసలు ఉన్నాక నేనెందుకు పడతానే? తెల్లారులు ఎత్తే మంచిగా పనికి పోయి వచ్చినవా, నా భార్యను మంచిగా చూసుకున్నానా, కైకిలి పోయినా ఇవన్నీ గిట్లుంటాయి గాని నేను అవార దిగుడు తిరుగుతానా పిసదానా? నీకు తెలియదా? ఇంకో ఇవాళ పని లేదు కాబట్టి ఇంకో నీట్ గా తయారైనా. అదే పొద్దున్న అయితే సర్ది పట్టుకొని పోకపోతున్నానే. అబ్బా నీ పని పాడగాను, రోజు పనికి పోవుడేనా? ఇంటికాడ ఉన్నప్పుడన్నా నాతో ముచ్చట పెట్టావా? నీకు ముచ్చట చెప్పన్నా, ఇలా మస్తు అందంగా కనబడతానో తెలుసా? అబ్బ కొడుకు, నీ మాటలు నమ్మరాదే. నీళ్ళని మారవేరాదు, పాలా తాగరాదు. అప్పుడే అందంగా ఉన్నా అంటావు, అప్పుడే నీ ముఖం అంతా కూడా చూసుకున్నావంటావు. అయినా గాని నాతో నీకేం పని? అట్లా మా దోస్తులం కలిసి పోయిరాని రాదే. ఛీ, అందమైన పిల్లం పక్కనే ఉండి ముచ్చట్లు పెట్టుకుందామే అని అంటే దోస్తుల దగ్గరికి పోయేస్తా అంటే ఏంది? అసలు నీకేం కావాలి? నన్ను ఎందుకు బుదరికిస్తాను చెప్పు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏం లేదే, కొన్ని నిమ్మకాయలు దేపో, మంచిగా ఊరేసి పచ్చడి పెడతా. ఇప్పుడు వర్షాకాలం కదా, ఉడుకుడుకు బువ్వలు వేసుకుని తింటే కమ్మ ఉంటది. నీ అవ్వ గీ ముచ్చట నిన్నే చెప్పవానే? పనికి పోయిరాక కొనుక్కరాకపోతున్నా, ఇప్పుడు ఏడుకోవాలి.
అబ్బా మొగోడా ఇప్పుడు పోయి నువ్వు కొనుకొచ్చే ముఖమేనా నీది? ఒక్కొక్క నిమ్మకాయ 10 రూపాయలు ఉన్నది. గట్ల ఊళ్ళోకి పోయి ఏమన్నా చెట్టు మీదకి వెళ్ళి దెంకరాపో. ఆ మన ఊళ్ళే ఇంటింటికి బాగా నిమ్మకాయలు రాస్తానే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు. ఎరకపోల శంకర్గా అంటారా? చెట్టు మీద చెయ్యేస్తే ఎక్కలేని తిట్టు తిడతారు ఎరికేనా? ఒక అప్పమ్ముతడా నాకు గవాని తెలియదు. నాకు నిమ్మకాయ పచ్చడి తినబుద్ధి అవుతుంది. పోయి దెంకరాపో ఎవరు చెట్టు మీద అన్న. అరే తెంపుకా తూకుంటారానే, అసలే ఎక్కువ రేటు ఉన్నాయి. నేను కొనుక్కత్తే మళ్ళీ ఊళ్ళు ఎందుకు? ఊరి మీద నిమ్మకాయలు ఊరేసుకొని ఉడుకుడుకు బువ్వలు తింటే ఉంటది నా సావిరంగా, పుల్లగా ఉంటది. పోయి తీసుకురాపో. వాళ్ళు ఉత్తగా ఎందుకు ఇస్తారే? ఎందుకు ఇయ్యారు? వాళ్ళ పని వెళ్తే పోతావు, వీళ్ళ పని వెళ్తే పోతావు. కానీ 4 నిమ్మకాయలు కూడా ఇయ్యారా నీకు? పని పోతే శంకర్ గాడు ఉత్తగానే పోతాడు అనే. ఇంకో డబ్బా గిటన్న పైసలు తీసుకుంటాడు, గుంజ గట్టన్న పైసలు తీసుకుంటాడు. వాళ్ళు ఎందుకు ఇస్తారే నాకు? మరి అంతగానే ఎందుకు కొరుకుతావు వాళ్ళ పనికి? పైసలు వస్తానే కాబట్టి పోతా. మనం పైసలు పెట్టి కొనుక్కుందామంటానా కదా. గా మాత్రం కూడా ఇయ్యారా పీసిడోళ్ళు? మరి కొనుక్కొస్తా అంటే ఎందుకు వద్దంటాను? కొనుకొచ్చుడే ఎందుకే? గుమ్మిల పైసలు గుమ్మిలు ఉండాలి, కుట్రోళ్ళ పిల్లలు ఉండాలంటే నడవదమ్మా. అర్థమైతుందా? కొనుకొత్తే కొన్ని వస్తాయి, చెప్పుకొత్తే ఎక్కువ వస్తాయి. ఆహా ఎక్కువ వస్తాయి, మొత్తం రాలిపోతానే రోడ్డు మీదకెళ్ళి. రేపు మంచిగా తయారై ఇంత దోచుకాలతో దావత్ చేసుకుందామని పోతాంటే నాకు నేను గండం పెట్టినావు. ఏ దోస్తు గారి దగ్గరికి పోతాను నేను కూడా అత్తపా. అబ్బని నువ్వేం చేస్తావు నాకు తెలియదు. నువ్వా ఊళ్ళో పోయి తెచ్చుకోపో. ఇవ్వను పో 4 నిమ్మకాయలు. నా ఎంబడి పడతావైతే పనికి పోతున్నానా నాకు ఇయ్యడానికి? నేనేమన్నా అంత కొత్తగా చేస్తానా? అగో ఉత్తగా చేయకపోతే ఎట్లా చేసేస్తాను? ఒక్కొక్కటి పైసలు తక్కువనే తీసుకొని వస్తాను అంట కొంతమంది దగ్గరికి వెళ్ళి. ఉత్తగా వచ్చి నేను లెక్క పెడతా అంటే అగో నాకు బాగా చెప్తారు ఊరోళ్ళు. అరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం లేదు, వాళ్ళ ఇంటికి పోయి దెంకరాపో. పని ఇప్పుడు ఎటాను పోవాలి? ఏమని చేయమని తోటి గోచగా ఉన్నదే. మంచిగా పుల్ల పుల్ల తినబుద్ధి అవుతాంది. పచ్చడి వేసుకొని ఏమన్నా నీళ్లు పోసుకున్నావా? నువ్వు పుల్లగా తినబుద్ధి గాను. నీళ్లు పోసుకున్నట్టు కోరుతాను అన్ని. అయ్యో నువ్వు తినవా ఏంటి? నాకు అద్దు. నేను నిమ్మకాయ తొక్కు తింటే కారపూడ వేసుకొని అయినా తింటే కానీ పచ్చళ్ళు గిచ్చళ్ళు నాకు పడయి. గొడ్డు కారం తోటి తింటా నేను మాత్రం నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటా. ఇప్పుడు ఏమంటావే? పోయి తీసుకురా అంట. నేను పచ్చడి పెట్టుకోవాలి, అది కూడా ఇయ్యాలే పెడతా. సాయంత్రం వరకు దెంకరాపో. ఇవాళ కాకపోతే ఇంకో 2 రోజులు ఏమంటావు? బయటనే వస్తా నేను. అవ్వ నీతో గోచగా ఇయ్యాలనే ఏవానే, ఇయ్యాలనే ఊరెత్తావానే. ఇయ్యాలనే తేవాలి, ఇయ్యాలనే ఊరెత్తా. తెచ్చన్న కాలం పెడతావు. మంచిగా తీసుకురా. మంచి మంచి కాయలు చెట్టు మీద ఉంటాయి, పెద్ద పెద్ద. అంటాను మార్కెట్ లో పోయి ఏరుతాను. గింత చెట్టుకే దొరుకుతా దెంపుకత్తా. నేనేం చేయాలి? పెద్ద కాయలేరే. పెద్ద పెద్దవి కావన్నా. మరి చిన్నవి ఉంటే ఎట్లా? చిన్నవి ఉంటే ఆనే పడే గాని పెద్ద తీసుకొని రా. గట్టగా నడవది. అసలు దొరుకుతాయో నీ బాధకు నేను ఎట్టను మోన్నే. ఏదో కరవాడి చేసుకొని వత్తది. సరేనా? సరిపో. ఇక ఎట్లా పోతాను కదా, మాదేం కత్తడితి. వచ్చినాక పచ్చడి పెట్టాలి. నోరు ఊరుతాంది పచ్చడి పెట్టక ముందే. అబ్బా దీంతో నాకు రామ కోసం ఉన్నది. ఇప్పుడు ఇండల్లో పోయి నిమ్మకాయలు ఇవ్వంటే వీడు అడక తిన్నట్టు 10 రూపాయలు పెట్టుకొనుక్కుంటుంది అంటదు. ఇది అడిగింది 1-2 కాదు, చికెన్ల మటన్ల విండుకున్నది. అందుకు ఏకంగా ఊరు వీడ నిమ్మకాయలు ఊరేసుకొని తింటే కమ్మగా ఉంటదట. నేనేం చేయాలి? ఏడికని పోవాలి? ఎవరు ఇస్తారు? అబ్బని ఆగా శంకరన్న, ఏంది ఆ బొట్టు, ఆ కొత్త అంగి, ఎటు పోతానే? మొత్తం చూడదారాడైనావు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. నేను ఎటు పోతే నీకెందుకురా? తొవ్వంటి పోతా అంటే అన్ని అడుగుతావు. కొంపదీసి పనికి ఇట్లా పోతానవా? పనికి ఇంత జోరుదారు రెడీ అయిపోరు కదా, మరి ఎటు పోతున్నావే? మీ వదినకు నిమ్మకాయ తొక్కు తిన బుద్ధి అవుతుంది అట్లా. ఊళ్ళో పోయి తెంపుకరా అంటే పోతానా? ఏంది నిమ్మకాయలకు కూడా ఇంత మంచిగా రెడీ అయిపోతారా అనే? మంచిగా పని లేదు, మంచిగా దోస్తుగాళ్ళతోటి దావత్ చేసుకుందామని పోదామని రెడీ అయినరా. నీ అబ్బా దానికి నిమ్మకాయ తొక్కు తిన బుద్ధి అవుతుందట. ఊరు వీణ పచ్చడట, ఊరేసుకొని తింటే కమ్మ ఉంటుందట. తేపోతా అని నన్ను అరీ కోత ఉంచుకొని బయటికి పంపించిందిరా. అయితమే గాని నువ్వెటు పోతానెవరు? నేనానే మా బర్ల కాడు పోతున్నా పెండకాయలు తీయడానికి. ఓహో బెండకాయలు తీయడానికి కూడా గిట్ట తయారు కావన్నారా? అబ్బా శంకర్ అన్న, నిన్ను అన్నాను, నువ్వు నన్ను కూడా అంటున్నావా? మరి ఏడికి పోతారా అనొచ్చు కదా. మరి వేటకారం మాటలు ఎందుకురా? అన్నతోనే పంచులు అయితే. కానీ ఇప్పుడు 1 కిలో నిమ్మకాయలు కావాలరా. ఏడుంటాయి మన ఊళ్ళే నిమ్మకాయలు అంటే రమేష్ గారి ఇంటికాడ ఉంటాయి. పోయితే పోరా అదురా, నీకు 90 మందం పైసలు ఇస్తా. ఏంది ఆ రమేష్ గారి ఇంటికి నేను పోను. ఎందుకురా?
వానికి నాకు లొల్లి అయింది మొన్న. అవ్వా మరి మళ్ళీ ఎవరి ఇంటికాడ ఉంటాయిరా? ఆ, 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 గుర్తుకొచ్చింది. ఆ చింతకాడి సీనిగర్ దగ్గర ఉండే. చింతకాల సీన్ దగ్గర ఆ, ఆడు నీతో మాట్లాడతారు కదా, పోయితే పోరాదు. వాళ్ళ అమ్మకు మా అమ్మకు లొల్లి అయింది. అవ్వ కొడుకు నాయన ఏది అడిగితే దానికి సమాధానం చెప్తాను, కర్రె పడతావు. ఇక నువ్వు ఏడో తెస్తావురా? అవ్వ అయ్యో నీకు అవసరం అని చెప్తాను అడ్డ. అడ్డా అని చెప్తాను కానీ నువ్వు అడ్డకాడికి నేను పోను కారా. మరి ఎట్లనే ఏం చేద్దాం? ఏం చేద్దాం చూడు రాదురా, ఓ కోట రాగిత్తపో. అబ్బా కూటర్ అంటే అటు వాడకి ఇటు వాడకు ఇంకో వాడకు చెప్పరా ఏడుంటాయో. ఇంకో వాడకంటే ఆ గుర్తుకొచ్చింది శంకరన్న. ఇంకా బక్క శేఖర్ ఇంటి కాడ 3 చెట్లు ఉన్నాయి. వాళ్ళ ఇంటికో మస్తు కాయలే కాయలు, మస్తు కాయలే కాయలు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అవ్వరో బిడ్డు పోయి గానిలో చెప్పిన వారా, ఆ బక్కన్ దగ్గర పోయే బదులు బదట్లకు పోయి బగ్గ తెచ్చుకునేది నయ్యం. ఆగో ఎందుకే అన్న గట్లా అంటాను? ఏమైంది? ఆడు 20 నిమ్మకాయలు ఇచ్చుడేమో గాని 100 నిమ్మకాయల పైసలు అవసరం చేస్తారా. ఆ నిమ్మకాయలు వద్దు ఏవద్దు, దొరికితే కొంటపోతా, లేకపోతే మీ వదినతోటి తిట్ల పడతా. సరే తీ శంకరన్న, నాకు బర్రెల కాడికి లేట్ అవుతుంది. నీకు ఎక్కడైనా దొరికితే తీసుకో, లేకపోతే వాళ్ళ ఇంటికి పో, లేకపోతే నేను ఎక్కడైనా పట్టుకొస్తుంది దొరికితే. సరే సరే అక్క ఎట్లా ఏం చెప్తా, ఫోన్ అయితే పోతు ఊళ్ళో. వాన పడ్డదో వాళ్ళేదో అందరూ కాలువకు చేపల పట్ట పోతారు. మరి మా మంజుల వస్తుందో దాన్ని తీసుకొని అన్న పోతా. మంజుల, ఓ మంజుల అయితే ఏంది కంతలోడా? ఓ శ్రీసదానా, ఊకే కంతలోడా కంతలోడా అంటాను. మంచిగా విలువరాదా నీకు? ఇంకెట్ట పిలుస్తారు? నీ పేరే కంతలోడా? ఏమైతుంది పిలిస్తే? సరే గాని కాలువకు చేపలు పట్ట పోతారు, మరి పోదామే. చేపలు పడతారు అని అంటాను. పోయి వాళ్ళతోనే పట్టుకొని రాపోయినావు. నా దగ్గరకు వచ్చి నన్ను ఎందుకు రమ్మంటాను? ఓ పిసదానా, నన్నెందుకు రమ్మంటానంటానమేంది? ఒక్కొక్కరు భార్య భర్తలు పోతారు, వాళ్ళు పట్టుకొచ్చినాక వాళ్ళు తినాక చూస్తామే వాళ్ళ ముఖం. పిసదానప్పా ఆగో మళ్ళా నేను వచ్చేందుకు నువ్వే పోయి పట్టుకరాపో. ఓ పిసదానా, నేను చేపలు పడితే మనుషులు ఏరడానికి సుత జరిపోరే, అందుకే నిన్ను రమ్మంటాననే. ఒక్కనే రాలే, ఒక్కరిని పట్టానా? అబ్బో ఈ పోటుగాడు కాలువ పోయి చేపలు పడితే పాపర్లన్నీ ఎదురెక్కుతాయి. ఈ రోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా. అయినా మంజుల నువ్వేం మాట్లాడుతున్నావే? నాకు పట్టరాదు అనుకుంటున్నావే? ఓ బుడ్డ వరకలు పడితే గిద్దడు చోసుకుంటావు, నువ్వు చేపలు పడతావా? నీ బుడ్డ వరకలేదే తిమింగలాలు పడతా దాయే. ఇయో కంతలోడా, నన్ను ఊకొర్రియకు. కాలువలో పోయి జల్లలు పట్టుకురాపో. మా చెల్లెత్తానన్నది మంచిగా కమ్మ కూర వండుతా, మా చెల్లె తినిపోతుంది. అవ్వో నీ ఆశలు బాగానే ఉన్నాయి. జల్లెలు పడవని మా మంజుల చెప్పిందంటే జల్లెలు పడతాయా నాకు? అవునే మంజుల, నువ్వు రాకపోతే నేను నాకు సోపతి వెళ్ళారా శంకర్ గారిని పట్టుకొని పోతా. ఆయన పట్టుకపో, ఆయన అయితే మంచిగా పడతాడు. మీ ఇద్దరు సోపతి మంచిగా ఉంటది. పో అంతే అంటావా? పో సరే చెప్పారా? సరే. ఈ నల్ల మొగ్గపోని నిమ్మకాయలు ఏమంటే ఆటే ముట్టిండు కదా, ఇయ్యాల గనక నిమ్మకాయలు లేకపోవాలి చీపి తిరిగేదాకా చంపుతాయి ఇయ్యాల. శంకరే, ఓ శంకరే. ఆగో ఏంది చిన్నబాబు గిట్ట వచ్చినావు? శంకర్ ఎటువంటి రావాలి? లేడు. ఎందుకు చిన్నబాబు? అది కాదు రావాలి, 2 రోజులు వాన కొట్టబట్టి కాలువల చేపలు పట్టవేంద్ర అందరూ. శంకర్ గాడికి ఇట్లా వస్తాడా అని వచ్చిన. ఆయన లేడే చిన్నబాబు, ఊళ్ళోకి పోయిండు. అయితే కానీ ఇప్పుడు నువ్వు పోతానవా? ఏం లేదు బిడ్డ, నేను కాలువల చేపలు పట్టుకుంటా రోడ్డు మీద ఎత్తే ఎవరన్నా నేరుతారా అనుకుంటే ఇవ్వలేకపోయి ఆఖరికి మీ చిన్నమ్మ చూదరానన్నది. అయ్యో ఈయనుంటే అచ్చు గాని నిమ్మకాయలకు పంపించిండే. ఎందుకు బిడ్డ, కోడి కూర గిట్ట అనుకున్నారా? అందులో నిమ్మకాయలు పిండటానికి తెమ్మనవేంటి? ఏ లేదే బాబు, ఇప్పుడు ఎట్లా వానకాలం వస్తుంది కదా, పచ్చడి పెడదామని నిమ్మకాయలు తెమ్మన్నా. అబ్బో శంకర్ గారిని నిమ్మకాయలకు పంపనవా? వాడు ఎక్కడ తిరుగుతాడో ఏమో. అయినా నేను చేపలు పట్టకున్నా పర్వాలేదు, ఎర్రనన్ను ఎడతా, నాకు గిన్నె పెడతారు, వచ్చి అండుకొని తింటా. పోతున్నా. సరే చిన్నబాబు పో. ఇక అప్పమ్మతోడు నిమ్మకాయలు తెచ్చినాక చేపలు పట్టుకురాపు అని పంపిత్తి. ఇక ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీకు నేను నాకు నువ్వు చెప్పుకున్న కథల రాత్రి. ప్రేయసి రావే నా ఊర్వశి రావే. ప్రేమించిన పాపానికి నన్ను విడిచిపెట్టిపోతుంది కదనే. ఎంత సాగినా అమ్మ నిశాంతలేదు. వెన్నెలమ్మ దీపాన్నే
ఆర్పమన్నది ఆర్పోడు ఏంది నా దీపం ఆరేటట్టున్నది వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది మల్లెలమ్మ చీకటినే. ఆగో పాపం ఎర్రమామ ఎట్లున్నటోడు ఎట్లయిండు అంత పిసోడైండు కదా అత్త ఇడిచిపెట్టిన కాడ నుంచి. దూరం అన్నది నా బతికే చీకటై దూరం అవుతుంది. ఇంకేమున్నది ప్రేయసి రావే ఊర్వశి రావే నా ప్రేయసి రావే ఊర్వశి రావే. ఊర్వశి రావే పేసి రావే అని పాట పాడతాడు పాపం. ఇక ఇడిచిపెట్టిపోయినట్టున్నది అత్తమ్మ. పోయిన కాడ నుంచి గడ్డం గిడ్డం అంతా పెంచుకుంటాడు. లేకపోతే ఎట్లా స్మార్ట్ గా తయారయ్యేటోడు గింతంత మొత్తం చాలు కర్రని గిక్కున్నటోడు అవ్వా ఎసుంటి బతుకులు ఎట్లయితే ఏమో. ఇప్పుడు నేను కనబడ్డాను అనుకో ఓరి శంకర్ ఎటు పోతున్నావు తలకాయ తింటాడు. మరి ఆయన చూస్తానో నాకు బాధ అనిపిస్తుంది. నా పెళ్ళమో నిమ్మకాయలు తెమ్మని నీ అవ్వ నిమ్మకాయలు మీద వారెత్తు సాయంత్రం అయినా ఇస్తా గాని పాపం మనిషి ఉన్నప్పుడే మాట్లాడాలి. పోయినాక అయ్యో ఆయన చూసి నేను తప్పించుకున్నా ఎట్లా గిట్లా అంటే మంచిగా ఉండదు. ఇవాళ రేపు ఎవరికి ఏమైతుందో ఏం తెలుస్తలేదు పాపం. నీ అవ్వ ఏమన్నా కోసం అనిపిస్తుందా? ఎట్లుండటోడు ఎట్లయిండు నీ అవ్వ. మంచి అప్పుడు 20 మందిని ఎంబడేసుకొని తిరిగిండు. ఇప్పుడు ఇటుక పెట్టెల మీద ఒక్కడే కూర్చొని వెన్నెలమ్మ దీపాన్ని ఆర్పమన్నది అంటాడు. ఇక గట్లనే ఉంటది కథ. నీ అమ్మ అప్పుడప్పుడు ఎట్లుండటోడు ఎట్లయిండు. మనిషి జీవితాలు గంతే. ఓడలు పోయి బండ్లు అయితే అట బండ్లు పోయి ఓడలు అవుతాయి. ఏం చేద్దాంతి పోయి మందరు ఇస్తా. ఈ అక్క ఎట్లా దావతి పోతా అంటాను కదా పోయి మాట్లాడింది అనుకో అరే అల్లుడు తాగి పిత్తదా అని అంటాడు. బొచ్చడు పైసలు ఉన్నాయి కానీ చూస్తే పిచ్చోడు అనుకుంటారు. ప్రేయసి రావే ఊర్వశి రావే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. అల్లుడు అత్త లెక్క నా బతుకు ఇట్లయిందిరా. పైసలు ఎన్నుంటేందిరా అల్లుడు. ప్రేయసి రావే నా ఊర్వశి రావే. ఊకో నిన్ను చూస్తుంటే గోస అనిపిస్తుంది మామ. అత్తున్నప్పుడు ఎట్లున్నావు అత్త వేయడానికి ఎట్లయినావు అబ్బబ్బబ్బబ్బబ్బా. ఎప్పుడు 20-25 మంది వెనకేసుకున్నటోడివి గిట్లా ఎందుకైనా మామ ఇంతగానం ఎందుకు తాగుతానవే? ప్రేమించిన మోసానికి రా ప్రేమించిన మోసానికి. మరి నువ్వు అత్తను కొట్టినవా తిట్టినవా? కాలు కూడా కింద పెట్టని ఎలా కాదే తీరుకొక్కటి పెట్టినావు. మరి నిన్ను ఇడిచిపెట్టి ఎందుకు వేయండి? ఏమోరా నాకు వచ్చు ఊర్వశి రావే అదేనా ఊక. ఎవరన్నా చూస్తే ఇజ్జతమానం పోతే ఈ రోడ్ల వినేది. ఇప్పటికే ఎర్రన్న దగ్గర పోతే 10 మందికి సాయం చేస్తాడు పాపం. రోడ్ల మీద కూర్చొని పాటలు పాడుకుంటానని చెప్తుంటే నా గుండెలు గుబ్బెలు అంటే కార్యాలు తల్లు అంటేనే మావా నువ్వు ఎట్లుండటో నువ్వు ఎట్లయినావు అట్లెందుకైనవే? నీకేమైతే ఎక్కడికన్నా తీసుకుపోతా పా. మరి ఎక్కడికి వద్దురా అల్లుడు. కుదురది అయితే నేనే అక్కడికి పోతా. నీ అక్కడ లేదు ఎక్కడ లేదు. నేను చెప్పిన కాడికి చక్కగరా. ఎక్కడికి రానురా. అది వైట్ నుంచే నా బతుకంతా ఆగమైందిరా. ఫుల్ బాటలు తాగినా కూడా నీకు తాగినట్టు అనిపిస్తుందిరా. ప్రేయసి రావే నా ఊర్వశి రావే. చూద్దాంలే. చూడటం కాదండి నాకు బతుకముద్దులేదురా. పాఠం లెక్కనైంది కావచ్చు కదా మామ. ప్రేయసి రావే అదొక చరణం అయితే మంచిగా గుర్తు పెట్టుకుంటాను. ఇక మరి ఏం చేస్తావు? గిట్టనే తాగి సత్తవా? అరే అది లేకుండా మీ అత్త లేకుండా నాకు బతుకముద్దు ఎత్తలేదురా. ఈ భూమి మీద పారవంతా దాని మీద కొట్టుకుంటాదిరా గుంజుతాందిరా. అరే ఎంత గుంజా మరి ఆనుకుంటారా గాని నీ మీద లేని ఇష్టం లేదు కావచ్చు అనిపోయింది. మరి నువ్వేమన్నా అత్తని ఎప్పుడన్నా తిట్టినవా కొట్టినవా? నేనే తక్కువ చేసిండ్రా. ఇప్పుడు నువ్వేంటివి కాలు కూడా కింద పెట్టలేదురా. అరే మీరు చేతు పెట్టిండ్రా కాలు కింద. నువ్వు చేయి పెడితే నిన్ను ఎత్తివినా కాలు పెట్టిపోయింది. ఏం చేస్తావు మరి? పూక గిట్ట లేచింది కావచ్చు అనుకుంటారు. మరవబుద్ధి కాకపోతే మరి ఎక్కడ ఉన్నదా పోయి తీసుకొచ్చుకోపోయినావు?
ఎటని పోవాలి ఏడంతులు కాదురా అది ఎటు పోయిందో తెలియదు తల్లిగారింటికి పోయిందా ఎవరింటికి పోయిందో చుట్టాలింటికి పోయిందా ఏమి ఇప్పటిదాకా లాపత్తలేదురా అల్లుడా నీ అబ్బా నిన్ను చూస్తే నాకు గోసాని పోయబట్టే గింతగానం ఏడవ పడుతుంది ఎన్ని పైసలు ఉంటేందిరా అత్తలేంది ఎంత తాగినా ఫుల్ బాటలు తాగినా 2 ఫుల్ బాటలు తాగినా ఎంత తాగినా లోపలికి పోతుంది కానీ నీ సైతం అత్తలేదు రా కళ్ళకు ఇంకా నాకు అర్థమైంది తాగి తాగి నీ లివర్ పోతుంది కానీ అత్త అయితే దొరకది ఇట్లా తాగి తాగి పానం మీద తెచ్చుకోకు ఇంకో పోతుపా ఇంటికాడ దించుతా రాను రానుడా రాను నా ఇల్లే రోడ్డురా ఇగో నువ్వు నాతో నచ్చనుకో ఓ 2 పెగ్గులు వేపిస్తారా నాకు కొంచెం ఆనందం అవుతుంది నీ అవ్వ నువ్వు గింతగానం అంటే 2 4 పెగ్గులైనా ఎత్తా అయితే కానీ మామ నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకే ఆమె వచ్చేటప్పుడు వస్తుంది మరి ఎందుకు ఏందో ఏమో అని ఊళ్ళో కూడా అందుకే అనుకుంటారు ఇక ఆమెకు నీతోటి ఉండబుద్ధి కాలేదు కావచ్చు ఇంకో అత్తి ఉంచుకో లేకపోతే ఇంకో మర్చిపో ఇట్లా తాగి తాగి పానం వీనికి తెచ్చుకోకే నువ్వు 10 మందికి చెప్పటోనివి నువ్వే గిట్లయితే ఎట్లనే ఎర్ర మామ నన్ను మస్తు బాధ అనిపిస్తుంది అయితమే నువ్వు గింతగానం అంటున్నావు కాబట్టి నీతోటి వచ్చి తాగుతా సరేనా సరేరా అల్లుడు దాని ఎట్టో ఉన్నప్పుడు రాని కానీ నువ్వైతే ఇంత తాగుదాం సరే పదా పేస్ పాడగాను నిన్ను ఇడిచిపెట్టి ఆగం చేసిపోయింది బా అంటే ఇంకా పేస్ రావే అబ్బా ఎర్రమా కడుపు చల్లకుండా దావది పోతే మనిషికి ఏడేందో అందరు వాడు ఈ అబ్బా మంచిగా పుక్కెడు తాగిన ఈ ఇంటికి పోయినాక నా పిల్లం ఏమంటుందో ఏమో మోగిందో ఎమ్మో శృతి వేయిన సిగ్గుల వీణ దింతనా దింతనా ఆడ ఈడ తేడా లేక లాలే ఏం కథనో ఏమో అబ్బా నీ అవ్వ పిల్లవా నిమ్మకాయ తొక్కు పెడతా ఊరు నిమ్మకాయలు అన్నావు కానీ నీ అక్క తింపెత్తేంది గింపెత్తేంది నువ్వేమన్నా గుర్తుపడతావా చేస్తావా పట్టుకత్తా టైంకు దొరికింది కావాలి అవ్వా అవ్వని వాచను అవ్వు మిరపకాయలు తీసుకుపోయింది అనుకో డౌట్ వస్తుంది ఇంకా ఇవే పట్టుకొని పోతా అవ్వ నువ్వు లాక్కి శంకరిగా సంతోషపడుతుంది నా పిల్లం ఆడ నిమ్మకాయలు ఆడ కర్రకోడి నువ్వు రా అదృష్టవంతుడు కర్రకోడిని కోస్తా నిమ్మకాయ విడుతా అమ్మ తింటా ఇక రమలి నీకు నిమ్మకాయలు తెచ్చినా కర్రకోడిని కూడా తెచ్చిందంట ఓరి నీ అక్క ఇవాళ గురువారం కదా ఆడ నిమ్మకాయలు దింపేసిరు ఈడ కర్రకోడి దింపు పారేసిరు ఏదైతేంది దింపునోళ్ళు దింపులేదా మన గవ్వని తాకుతాయా కోసక తింటా అయిపోయా అబ్బా శంకర్గా కర్రకోడి కొయ్యి నిమ్మకాయ విండు ఆగో ఈ శంకర్ గాడు ఏంది దించిపోసిన నిమ్మకాయలు తీసుకుపోతాడు కర్రెక్కొని సుధపడతాడు అబ్బా రవలికి చెప్పాలి ఆయన అది ఎటు పోతుంది ఈయన వేసిరు కదా తింపేసిన కోళ్ళు కదిలై పట్టుకుంటా అదే చేపలు ఖరాబ్ అవుతాయి కదా ఇంటికి పోయి వండుకొని తిని పోయి చెప్తా రవలికి రవలి ఓ రవలి నలమొక్కపోడా ఎటు పోతా అటేనా తెచ్చినావా ఇటీ ఓ పిసదానా తొక్కుకు నీకు నిమ్మకాయలు తెచ్చిన కర్రకోడిని గమనించుకొని వచ్చిందే ఏంది నా కోసం నిమ్మకాయలున్ను కర్రకోడి కానిచ్చుకొచ్చినవా గోలిచ్చుకొని కమ్మగా తినందా అబ్బా తిన్నాం బావే అబ్బా మా ఆయన బంగారం అబ్బా నాటుకోడి ఎంత కమ్మగా ఉన్నది రవలి ఆగో ఏంది బిడ్డ పండ్లల్లో చేతి పెడతావు కోడికూర తిన్నావేంది అవునా చిన్న బాబు తిన్నా ఏమైంది నిమ్మకాయలు కూడా తీసుకున్నావా తీసుకున్నా అయ్యో రవలి ఇవాళ గురువారం కదా 3 బార్ల కాడ దించిపోసిన నిమ్మకాయలను కర్రెకొని తీసుకొచ్చాడు శంకర్ గాడు ఏంది దించిపోసిన పట్టుకొచ్చిందా అయ్యో చిన్న బాబు ఆ కర్రకోడి నేను నిన్న కాదే ఇప్పుడు ఏమైనా అవుతుందా ఏమో అంత దేవునికి తెలుసు నేనైతే పోతున్నా నేను చెప్పినా అని చెప్పకు నల్ల మొక్కపోని సంగతి చెప్తాగు
దిక్కుమాలోడా తిప్పేసిన వినిపిస్తావా నిన్ను అసలు సరే అట్లా చేస్తావా చేస్తావా నువ్వైతే ఇంటికి రా తాత బాకలు పెడతా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జుట్టుకోడి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. కూడా